హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అంటే 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే సరులు మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు గవర్నమెంట్ ఉద్యోగము. వేతనం మనకి 35,000 రూపాయలు. డైరెక్ట్ ఎంపీగా. ఈ నోటిఫికేషను, ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో మనకి 3 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు ముందుగా స్కిల్ సపోర్టింగ్ స్టాఫ్స్ కోసం మనకి పే లెవెల్ వచ్చి 18,000 రూపాయలు. మనకి బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవన్స్లు కలిపి మనకి 35,000 నుంచి శాలరీ అయితే మీకు మొదలవుతుంది. దీనికి ఓన్లీ 10th క్లాస్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే దీనికన్నా పైన కూడా చదివిన వారు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ చదివిన వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకో పోస్ట్ అయితే ఉంది, డ్రైవరు. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10వ తరగతి చదివిన వారు, వాల్యుబుల్ మనకి లైసెన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ITI నుంచి ఎక్స్పీరియన్స్ కూడా వీరికి కావాల్సి ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ పోస్ట్కి అయితే మనకి డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక పోస్ట్ ఉంది. చాలామంది నాకు కామెంట్ రూపంలో పెడుతున్నారు, సార్ మీకు ఒకే పోస్ట్ ఉంది కదా సార్, మీరు దీనికి ఎందుకు పెడుతున్నారు, మేము అందరూ అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఒక పోస్ట్ ఉంది కాబట్టి. మీకు ఒకే పోస్ట్ కావాలి, ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒకే పోస్ట్ కావాలి. ఆ పోస్ట్ మీకు ఎందుకు రాదు, అందువల్ల నేను ఈ నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇది మనకి www.kvkidukid.org నుంచి మనకి తీసుకుంది. దీనికి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో 4th ఏప్రిల్లో మనకి రిలీజ్ అయింది కాబట్టి 1 మంత్ ఉంది కాబట్టి 5th మే దాకా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి ఏజ్ వచ్చేటప్పటికి అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేటప్పటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యన పిల్లలందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్కి వచ్చేటప్పటికి 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. స్కిల్ సపోర్టింగ్ స్టాఫ్ అయితే మనకు 18 నుంచి 25 సంవత్సరాల పిల్లలందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మరి దీంతో ఫలంగా SC STలకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత OBCలకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు మీరు. మీకు ఆల్రెడీ తమిళలో చెప్పడం జరిగిందా, ఓవర్ స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత వారిని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు తప్ప ఎగ్జామ్ అయితే పెట్టరు. ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారో వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఫీజు అయితే మనకి DD రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. 500 రూపాయలు ఫీజు తీసుకోవాల్సి ఉంటుంది. మరి SC ST ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే ఉండదు. ఇక్కడ మనకి ఇన్ ఫేవర్ ఆఫ్ ఆల్రెడీ అప్లికేషన్కి ఇక్కడ మనకి అడ్రస్ ఇవ్వడం జరిగింది. దానికే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనం పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. DD తీయవలసి ఉంటుంది. మనం ఈ అప్లికేషన్కి ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో చేయవలసి ఉంది. అప్లికేషన్ ఏ పోస్ట్కి పెడుతున్నారో ఆ పోస్ట్కి మీ నేము, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్, టెలిఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ID, నేషనాలిటీ, తర్వాత అన్ని డీటెయిల్స్ని మీరు నింపవలసి ఉంటుంది. తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కోసం, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ DD నెంబరు, బ్యాంకు ఏ బ్యాంక్ నుంచి తీశారో, డేట్ ఎప్పుడు తీశారో దాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేయాలి. డిక్లరేషన్లో మీ పేరు రాయవలసి ఉంటుంది. అప్లికేషన్ సంతకం పెట్టాలి. రన్నింగ్ హ్యాండ్లోనే పెట్టాలి తప్ప కానీ క్యాపిటల్ లెటర్లో రాయకూడదు సంతకము. తర్వాత డేటు, ప్లేసు, మీరు లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజ్డ్ ఏం పెడుతున్నారు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ పెడుతున్నారా, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెడుతున్నారా, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడగలేదు, ఒకవేళ ఉంటే పెట్టండి. ఆ డ్రైవర్స్ పెట్టుకుంటే వారి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలి. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావాల్సి ఉంటుంది. అన్నీ కూడా మనకి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మనం పంపించవలసి ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఎన్వలప్ తీసుకుని ఇక్కడ రావాల్సింది. 2 అడ్రస్ మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది. అక్కడ మీ అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని
ప్రింట్ తీసుకుని ఫిల్ చేయవలసి ఉంటుంది. కేరళకి అయితే పంపించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఐసీఏఆర్ మనకి కృషి విజ్ఞాన్ కేంద్రం నుంచి రావడం అయితే జరిగింది కేరళలో. ఇది ఒకసారి పోస్టింగ్ అక్కడ వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి చాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరు తర్వాత అయితే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ముందర కేరళలో వేకెన్సీ వచ్చింది కాబట్టి అక్కడైతే జాయిన్ అయిపోండి మీరు. ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు మీరు. ఎగ్జామినేషన్ కూడా ఉండదు, ఓన్లీ ఒక ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని, అప్లికేషన్ యొక్క లింక్ని టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ నేను పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసి దాన్ని స్పీడ్ పోస్ట్లో పంపించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బీబీఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.